కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇండ్ల చెన్నమ్మ అనే మహిళ దాదాపు 3 సంవత్సరాల నుంచి వితంతు పెన్షన్ కోసం పడిగాపులు కాస్తుంది. తన భర్త చనిపోయి 3 ఏళ్లు కావస్తుందని, అయినా వాళ్ళందరూ దూరమయ్యారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వితంతు పెన్షన్ కోసం 3 సంవత్సరాల నుంచి సచివాలయంలో చుట్టూ కాళ్లు వరిగేలా తిరిగిన ఇంతవరకు అధికారులు మంజూరు చేసిన పాపాన పోలేదు అంటూ వారు వాపోతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన జీవనోపాధి లేక తన కొడుకుతో కలిసి కూలీ నాలి చేసుకుని అతి కష్టం మీద జీవిస్తున్నామని, తాను ఉండేందుకు చిన్న ఇల్లు కూడా లేదని, ఇవన్నీ అధికారులకు కనపడవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా నాకు వితంతు పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేసి కష్టాల నుంచి కాపాడాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మాది ఎస్ రామాపురం సార్, సండ్రపల్లె సచివాలయం సార్ మాది. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. మా ఆయనకు డయాగ్నోస్ వచ్చినాయి. ఆయనకు 6 లక్షలు పెట్టినాము. 6 లక్షలు పెట్టినా కానీ ఉపయోగం లేదమ్మా. ఇంకా మీ దగ్గర ఎందుకు అప్పులు చేసి పెట్టుకుంటున్నారు? కానీ అప్పులు చేసి పెట్టినా కానీ మాకు ఆయన దక్కలేదు. కానీ అప్పటి నుంచి పింఛన్ కోసం తిరుగుతూ సచివాలయం చుట్టూ ఆ కాగితాలన్నీ ఎత్తుకొని, కానీ వాళ్ళు వదలలేదమ్మా. గవర్నమెంట్ వదిలితే కదా మేమేం చేసామంటున్నారు. కానీ ఇది ఒక్కటి గుర్తించండి సార్ మమ్మల్ని. మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు సార్. నాకు ఒక్క కొడుకు కూడా వాడు ఏదో కూలి చేసుకొని బతుకుతాడు సార్. 3 ఆడపిల్లలు చూస్తారా సార్? ఎవరిని చూడరు కదా సార్ ఆడపిల్లలు. తల్లిదండ్రులు అంటే ఆడపిల్లలకు కూడా బరువు. అందుకని ఇప్పుడు నాకు ఏ దోవ లేదు సార్. కనీసం ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా బాడిగిళ్ళల్లో ఉంటాను సార్. బాడికి కట్టుకునే సుమతి కూడా లేదు సార్. లేదు సార్ నేను చెప్పగలిగింది. ఎన్నేళ్ళ నుంచి రావట్లేదమ్మా? మీ ఆయన చనిపోయి ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు వెళ్ళిపోతుంది సార్. 3 సంవత్సరాల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతూనే కానీ వదలలేదమ్మా. పింఛన్లు ఇంకా వదలకుండా మేమేం చేయాలా? వాళ్ళు వదిలితే కదా మేము మీకు అప్లై చేసేది అని నేను అంటాను.